వెల్కమ్ బ్యాక్ ఎక్స్ఆర్మీ అవర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రంగబసారిపల్లి X-15 ఇంజనీరింగ్ రెజిమెంట్. మన తెలుగు రెండు రాష్ట్రాల సైనికులు, మాజీ సైనికులు వారు చేస్తున్న సమాజ సేవా కార్యక్రమాలను రాష్ట్ర నలుమూలలో వినిపించే ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎక్స్ఆర్మీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం చాలామంది ఎక్స్-సర్వీస్మెన్స్, అంటే ఇప్పుడు ఫ్యూచర్ రిటైర్డ్ అవుతున్న ఎక్స్-సర్వీస్మెన్స్ కానీ, రిటైర్డ్ అయిన ఎక్స్-సర్వీస్మెన్స్ కానీ, సార్ ఫారెన్లో జాబ్ సంపాదించాలంటే ఎక్స్-సర్వీస్మెన్స్ ఏ విధంగా ఇది ఏ కోర్సెస్ బాగుంటుందని అడిగిన ఒక మన యొక్క సబ్స్క్రైబర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా కొంచెం సర్చింగ్ చేసిన తర్వాత బెస్ట్ కోర్స్ అయితే ఫైర్ సేఫ్టీ నిబోస్ కానీ మీరు 100%గా కోర్స్ కంప్లీట్ చేసి మీరు ఆ యొక్క పాస్ అయితే 100%గా మీకు ఫారెన్లోని మంచి ఆపర్చునిటీ దొరుకుతాయి. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ ఫైర్ సేఫ్టీ కోర్స్. ఎందుకంటే నిబోస్ అనేది ఒక టోటల్ యూనివర్సల్ సేఫ్టీ కోర్స్. అది చాలా మెయిన్ డిస్ట్రిక్ట్స్లో కూడా అదే దానికి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. దాన్ని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా జరుగుతుందంటే 100%గా నిబోస్ కోర్స్ తప్పించి ఎంప్లాయీస్ కావాలని యూకే గవర్నమెంట్ కానీ, అమెరికా గవర్నమెంట్ కానీ, ఆస్ట్రేలియా గవర్నమెంట్స్ కానీ వారు ఆన్లైన్ ద్వారా ఎగ్జామినేషన్ తీసుకుంటారు. ఆన్లైన్ ద్వారా పక్కా మీకు టెస్ట్ చేసిన తర్వాతే ఆ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాతే మీకు 100% ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఫారెనర్స్ ఆన్లైన్లో ఎగ్జామినేషన్ ఎలా విధంగా ఉంటుంది, ఎంత టైట్గా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలిసిన విషయం. సో 100% ఎవరైతే మినిమం నాలెడ్జ్, ఇంగ్లీష్లో మినిమం నాలెడ్జ్, ఎందుకంటే వాళ్ళ యొక్క కాన్వర్షన్ స్కిల్స్ మీకు అర్థం ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అనేది 100% కాన్వర్షన్ అర్థం కావాలి. సార్ వాళ్ళ కళ్ళ ముందే, అంటే ఆన్లైన్లో వాళ్ళు పలానా ఎక్విప్మెంట్ తీసుకురామంటారు, దాన్ని ఓపెన్ చేయమంటారు, దాని యొక్క వాల్యూ ఏంటి, దానివల్ల ఏ విధంగా నువ్వు కంట్రోల్ చేయగలవు. సో ఒక క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి. హౌ టు సేఫ్టీ, వాట్ ఈస్ ద సేఫ్టీ, హౌ టు ప్రిపరేషన్ ఆఫ్ ఫైర్ టైమ్, యువర్ సేఫ్టీ రూల్స్, సంబడి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలాంటి దానికి 100% నువ్వు ఆన్సర్ ఇస్తే, నువ్వు ట్యూషన్కి వెళ్ళి నీ ఒక స్పీకింగ్ ఇంగ్లీష్ కానీ, తర్వాత వాళ్ళు ఎప్పుడైతే కోచెస్ ఉంటారు కదా, ఏదైతే నువ్వు కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతావు, నిబోస్ స్పెషల్లీ నిబోస్ వాళ్ళ యొక్క పర్ఫార్మ్ కూడా మేకుంటుంది. చాలామంది నిబోస్ స్టూడెంట్స్ పాస్ అయ్యామండి, చాలామంది పంపించామండి. సో పర్ఫార్మ్ అంటే బెస్ట్ నిబోస్ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నా వాళ్ళ దగ్గర నువ్వు జాయిన్ అయినైతే చాలా సింపుల్ కోర్స్. 100%గా నువ్వు మనసు పెట్టి హార్డ్ వర్క్ చేస్తే, కానీ మినిమం స్కిల్స్, ఇంగ్లీష్ స్కిల్స్ అయితే ఉండాలి, కన్వర్సేషన్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఫారినర్ ఏం చెప్తున్నారు, నువ్వేం చేస్తున్నావు, ఈ మధ్య 100%గా కన్వర్సేషన్స్ కానీ మిస్ అయిందా 100% ఇగ్నోర్ చేసేస్తారు. సో ఈ నిబోస్ కోర్స్ కానీ నువ్వు 100% కానీ కంప్లీట్ చేసి, అదేంటంటే జస్ట్ వీక్స్లో ఉంటుంది, జస్ట్ 2 వీక్ 3 వీక్ 4 వీక్లో ఉంటుంది. ఈ వీక్లో నీకు టెస్ట్ పెడతారు. టెస్ట్ పాస్ అయితే 100%గా యూ విల్ గెట్ ఫైర్ సేఫ్టీ జాబ్స్. సో 100% మీరు ట్రై చేయండి. నిబోస్ చాలామంది, సో నిబోస్ కోర్సు ఫారెన్లోనే కాదు, ఇండియాలో కూడా బాగా ఫేమస్. నిబోస్ కోర్సు నీ చేతిలో ఉంటే పెద్ద పెద్ద ఆర్గనైజ్డ్ డిపార్ట్మెంట్స్లో నీకు ఫైర్ సేఫ్టీలో 100%. నిబోస్ అనేది ఫైర్ సేఫ్టీలో ఒక డిప్లొమా లాంటిది. సో ఈ డిప్లొమాలో 100% నువ్వు పాస్ అయితే నువ్వు 100% జాబ్. ఒక్కొక్కరికి శాలరీస్లో నిబోస్ చేస్తున్న కోర్స్ శాలరీస్కి 50K 60K కూడా ఎర్న్ చేసేవారు ఉన్నారు. సో ప్లీజ్ ట్రై చేయండి. తర్వాత ఇంకొక కోర్సు ఉంది కదండి, అది కూడా చాలా ఇంపార్టెంట్ కోర్సే, ఫైర్ సేఫ్టీ డిప్లొమా. మీరు చాలామంది ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ తీసుకొస్తారు, ఇట్స్ నాట్ వాల్యుబుల్. ఫైర్ సేఫ్టీ ఇన్ డిప్లొమా, ఫైర్ సేఫ్టీ ఇన్ డిప్లొమా సర్టిఫికేట్ కూడా చాలామందికి ఎక్స్-సర్వీస్మెన్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ ఫైర్ సేఫ్టీ నేను డిప్లొమా చేశాను, పెద్ద ఎక్స్-సర్వీస్మెన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదైనా ఫార్మా కంపెనీస్ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ కంపెనీస్ కానీ 100% ఫైర్ సేఫ్టీ డిప్లొమాకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో ఈ రెండు కోర్సెస్ ఎందుకంటే చాలామంది ఎక్స్-సర్వీస్మెన్లు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోటీ పడలేకపోతే, సంథింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పోటీ పడలేకపోతే, చాలామంది ఏజ్ అయిపోతే వాళ్ళు నీరసించిపోయి మాకు ఏ జాబ్లో కాకుండా ఈ రెండు కోర్సెస్ కానీ ఏదో కోర్స్ కానీ మీ చేతిలో ఉంటే 100%గా సో బెటర్ దెన్ DGR స్కేల్. మీరు ఎక్కడో సెక్యూరిటీ డ్యూటీలు చేయడం కన్నా సో రెండు కోర్సులు కానీ చేసుకుంటే 100% మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. ప్లీజ్ ఎవరైతే ఈ యొక్క ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఇది ఒక ఎక్స్-సర్వీస్మెన్ ప్రియారిటీ, ఎక్స్-సర్వీస్మెన్ యొక్క అవేర్నెస్, ఎక్స్-సర్వీస్మెన్ యొక్క వాల్యూ పెంచడానికి ఛానల్. సో ఇది ఒక కమర్షియల్ ఛానల్ కాదు. ప్లీజ్ కోఆపరేట్.